ఒక దేశ అధికార పార్టీకి 8 మిలియన్ల ఫాలోవర్స్ ఉంటే ఎలాంటి అజెండా లేని నాయకుడు లేనటువంటి ఒక సామాన్యమైన మెయిన్ పేజ్కి కేవలం 5 రోజుల్లో 10 మిలియన్ల మంది ఫాలోవర్స్ వచ్చారు. ఇప్పుడు దాదాపు 22 మిలియన్ల మంది ఫాలోవర్స్ అయ్యారు. చిన్న మేమ్ అకౌంట్ ఏకంగా దేశ వ్యవస్థనే వణికిస్తుంది. ఆ తర్వాత ఏమైందంటే ప్రశ్నిస్తున్నారనే భయంతో రాత్రికి రాత్రి అకౌంట్ను బ్యాన్ చేసేశారు. అణుబాంబు పేలినా సరే బతికేది బొద్దింక అని సైన్స్ చెప్తుంది. మరి ఏళ్ల తరబడి నోటిఫికేషన్లు లేకున్నా రాసిన ఎగ్జామ్ పేపర్స్ లీక్ అవుతున్నా ఆశ చావక పోరాడుతున్నటువంటి మన నిరుద్యోగ యువతను ఏమనాలి? ఈ వ్యవస్థ ప్రశ్నించే యువతను మనుషుల్లా చూస్తుందా లేక బొద్దింకలా చూస్తుందా? అని బాంబు వేసినా చావని బొద్దింక. అందుకే మా భవిష్యత్తు మీద ఎన్ని బాంబులు వేసినా సరే మేము ఎదురొడ్డి నిలబడతామంటూ దేశవ్యాప్తంగా ఉన్న యువత మొత్తం ఏకమైంది. అదే కాక్రోచ్ జనతా పార్టీ. ఇది ఒక పొలిటికల్ పార్టీ కాదు, లక్షలాది మంది నిరుద్యోగుల ఆక్రోశం. వ్యవస్థ మనని పురుగుల్లా చూస్తే అదే పురుగులంతా ఏకమైతే ఎంత భయంకరంగా ఉంటుందో చూపించడమే ఈ డిజిటల్ విప్లవం అని చెప్పుకోవచ్చు. చరిత్రలో ఎప్పుడైనా సరే వ్యవస్థకు పౌరుల ప్రశ్నను విసుగు తెప్పించినప్పుడు వాడేటటువంటి మొదటి ఆయుధం మనిషి పురుగులా చూడడం. నాజీల కాలం నుండి జరిగేది ఇదే. డిజిటల్ ప్రపంచంలో యువతను పరాన్నజీవులు బొద్దింకలు అనడం కేవలం ఒక మీమ్ కాదు, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందనడానికి ఒక వార్నింగ్ బెల్. ఇక్కడ నాదొక సూటిగా అడిగే ప్రశ్న: అవకాశాలు లేక పోరాడుతున్నటువంటి యువత పరాన్నజీవుల లేక డ్యూటీలు ఎగ్గొట్టి పక్కదారి పట్టే అధికారులు, ప్రజాధనాన్ని దోచుకునే నాయకులు పరాన్నజీవుల అన్నది అర్థం కాలేదు. అసలైన కాక్రోజులు ఎక్కడున్నారు? లంచాలు తింటూ ఆఫీసుకు రాకుండా గల్లాలు నింపుకునే వాళ్ళు పరాన్నజీవుల? లక్షల కోట్లు ఎగ్గొట్టి దేశాలను వదిలి విదేశాలకు పారిపోయిన వాళ్ళు పరాన్నజీవుల? లేక అన్యాయాన్ని ప్రశ్నించిన పాపానికి యువతను పరాన్నజీవులంటారా? నిజమైన బొద్దింకలు ఎవరో ఎప్పుడైనా అర్థమవుతుందా? అకౌంట్లు బ్యాన్ చేయొచ్చు, గొంతులు నొక్కేయచ్చు, కానీ లక్షలాది మంది యువత మెదల్లో రగులుతున్నటువంటి ప్రశ్నలను, అగ్నిని ఎవరూ ఆపలేరు. తాజాగా కాక్రోచ్ జనతా పార్టీ యొక్క అకౌంట్ ట్విట్టర్లో బ్యాన్ అవ్వడం జరిగింది. బ్యాన్ అయినంత మాత్రాన విప్లవం అనేది ఆగిపోదు. ఈ వ్యవస్థ తీరుపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి తెలియజేయండి. ప్రశ్నించే గొంతుకలకు ఎవరు అణిచివేయలేరు అని చెప్పడానికే ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మరియు నిజమైన కాక్రోచ్లు ఎవరన్నది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.